నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, నవమి తిథి, పునర్వసు నక్షత్రము, ఏప్రిల్ 6, 2025. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మరొక తిరిచిపైన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారు వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ మండపానికి వేంచేస్తారు. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామివారు రంగమండపంలో వేంచేస్తారు. శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వేదపారాయణ నడుమ స్వామివారికి స్నపన తిరుమంజనం పూర్తి చేస్తారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాలకి ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ. ఈ సందర్భంగా స్వామివారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజన సమర్పణ, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణ పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవ భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వెలుపల గల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రాకారంగా ఉత్సవం జరుపుకుంటూ భాష్యకారుల ముఖమండపంలో వేంచేస్తారు. అక్కడ నైవేద్యం పూర్తయిన తర్వాత ఆలయంలోకి వేంచేస్తారు. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామికి విశేషమైన తిరువాభరణలతో అలంకరణ జరిపి వాహన మండపానికి వేంచేస్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమంత వాహనం పైన శ్రీరామచంద్రమూర్తి వేంచేస్తారు. సాయంకాలం హనుమంత వాహన సేవ ప్రారంభమవుతుంది. 4 తిరువీధుల్లో హనుమంత వాహనం పైన రామచంద్రమూర్తి భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. శ్రీరామచంద్రమూర్తిని బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో ఆస్థానం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని
శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివార్లకి ఉత్సవమూర్తులకి ఉపచారాలు నిర్వహించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.